హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే సంబంధం అందరికీ షేర్ చేయండి బ్యా. అయితే మన టాపిక్ వచ్చేసి మన మిరాయి ట్రైలర్ గురించి బ్యా. నిజానికి ట్రైలర్ అయితే ఒక రేంజ్లో ఉంది అని చెప్పచ్చు. నాకు తెలిసినంత వరకు అసలు రియల్ పాన్ ఇండియా హీరో అంటే తేజ సజ్జానే అన్న టైప్లో అనిపించింది బ్యా. నాకైతే మాత్రము ట్రైలర్ చూసిన తర్వాత లిటరల్లీ చెప్తున్నాను, నాకు ఎక్కడ కూడా అసలు వీళ్ళు ఏదో చేస్తున్నారు అన్న టైప్లో అనిపించలేదు. కానీ అసలు ఒక రేంజ్‌ని మించి చేస్తున్నారా అన్న టైప్‌లో అనిపించింది. అలాగే ఇంకోటి వచ్చేసి మన తేజ సజ్జా గారే ఒక విషయం అయితే చెప్పారు భయ్య ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో. మ్యాటర్ వచ్చేసి ఎక్కడ కూడా ఎక్కువ వీఎఫ్ఎక్స్ గాని, గ్రాఫిక్స్ గాని వాడకుండా ఎక్కువ లొకేషన్‌లకు కొని అసలు మేమే ఎళ్లి డైరెక్ట్‌గా చేసుకున్నాము షూటింగ్ అని చెప్పేసి కూడా చెప్పుకుంటూ వచ్చాడు. అందుకే నాకు తెలిసినంత వరకు ఆ సినిమా ఆ రేంజ్‌లో వచ్చిందేమో అన్న టైప్‌లో అనిపించింది భయ్య. నిజంగా చెప్తున్నాను, ట్రైలర్‌లో ఎక్కడ కూడా అసలు ఇంత వీఎఫ్ఎక్స్ గురించి కనిపించింది. అసలు గ్రాఫిక్స్ కానీ ఎక్కడ కూడా అసలు తేడాగా కనపడలేదు భయ్య. అంటే వాడింటారు ఖచ్చితంగా గ్రాఫిక్స్ అని కానీ వేసు, కాకపోతే ఇంత రవ్వ కూడా అసలు ఎక్కడ మనం పసికట్టే అంతగా అయితే నాకైతే కనపడలేదని చెప్పొచ్చు. అసలు ఒక రేంజ్‌లో ఉంది అని చెప్పొచ్చు భయ్య. అలాగే మన మంచు మనోజ్ గారు అయితే క్యారెక్టర్ ఇంకా వేరే వీర లెవెల్‌లో ఉండబోతుంది అని మాత్రం తెలుస్తుంది భయ్య. మొత్తం అసలు విలన్ రోల్స్‌లో మొన్న వచ్చిన 'భైరవం' సినిమాలో విలన్‌గా అయితే చూపించారు. అలాగే ఆ సినిమాలో చాలా లావుగా కనిపించాడు భయ్య. అయితే 'మిరాయి' సినిమా ఎప్పుడో జరిగిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ సినిమాలో చాలా సన్నగా ఉన్నాడని చెప్పొచ్చు. కాకపోతే ఆయన యాక్టింగ్‌తో ఈసారి మాత్రం ఒక రేంజ్ ఆడియన్స్‌ని అయితే కూర్చొని చెప్పొచ్చు భయ్య. నాకు తెలిసినంత వరకు నాకు అదే అనిపించింది ట్రైలర్ చూసిన తర్వాత. ఇంకోటి వచ్చేసి పర్టికులర్‌గా ఈ ట్రైలర్‌లో అసలు శ్రేయ గారి క్యారెక్టర్ కావచ్చు, అలాగే హీరోయిన్ క్యారెక్టర్ కావచ్చు, ఇంకా నాకు తెలిసినంత వరకు మన మంచు మనోజ్ గారి క్యారెక్టర్ కావచ్చు, తేజ సజ్జా గారి క్యారెక్టర్ కావచ్చు, వీళ్ళ క్యారెక్టర్‌ని అసలు ఎలా డిజైన్ చేసుకున్నారో తెలీదు గానీ, ఒక పీక్స్‌లో అయితే సెప్టెంబర్ 5వ తారీఖున అయితే మనం సినిమా చూడబోతామని మాత్రం అర్థమైతుంది. అలాగే స్టోరీ విషయంలో కూడా చాలా అసలు ఎక్సైట్‌మెంట్, అంటే మన పురాణాల నుంచి తీసుకున్న టైప్‌లో అయితే అనిపించింది. మరి చూడాలి ఎలా ఉండబోతుంది, అంటే థియేటర్‌లో ఎలా ఉండబోతుంది అని చూడాలి. ఇప్పటిదాకా అయితే టీజర్‌లో కావచ్చు, ట్రైలర్‌లో కావచ్చు, అలాగే ఒక సాంగ్ అయితే వదిలారు. నాకు తెలిసినంత వరకు ఆ సాంగ్ అయితే సినిమాలో అయితే పెట్టరని నాకైతే అనిపిస్తుంది భయ్య. ఎందుకు ఇంత పక్కాగా చెప్తున్నానంటే, సినిమా చూస్తే ఒక రేంజ్‌లో అనిపిస్తుంది. నాకైతే ఆ 'వెబ్' సాంగ్ అయితే, అంటే ఆ సినిమాకి దానికి సంబంధం లేదన్న టైప్‌లో అనిపించింది నాకైతే మాత్రము. అది పక్కా అని చెప్పొచ్చు. అయితే సెప్టెంబర్ 5వ తారీఖున అయితే అసలు ఫస్ట్ డేనే ఫస్ట్ షో అయితే చూస్తానేమో అనిపిస్తుంది ఈ సినిమా అయితే మాత్రం. ఆ రేంజ్‌లో అనిపించింది ట్రైలర్ అయితే. అయితే ఈ ట్రైలర్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్‌లో తెలియజేయండి. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి